అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. విజేత నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. పై సంఘటన జరిగిన తర్వాత దాదాపు 5-6 సంవత్సరాలకి ఈ మధ్యకాలంలో దేశంలో చాలా మార్పు వచ్చింది. వందలాది సంవత్సరాలు హీనమైన బానిస బ్రతుకుతో అంధకారంలో మ్రగ్గిన మనుషులకి స్వాతంత్రం నూతన కాంతిని తెచ్చింది. ముసల్మానులు హిందువులతో పోట్లాడి విడిపోయి పాకిస్తాన్ ఏర్పరచుకున్నారు. జాతిపిత మహాత్ముడు మరణించాడు. తుపాకీ గుండికి బలి అయి నేలకి ఒరిగిపోయిన ఆయన నిష్క్రమణంతో కొత్తగా లభించిన ఆ వెలుగు కూడా ఆరిపోతుందేమోనని భయపడ్డ ప్రజానీకం నుంచి జవహర్ లాల్ ముందుకు వచ్చి ఆ జ్యోతిని అందుకుని నిలబడ్డాడు. స్ఫురద్రూపి సాహసవంతుడు అయిన ఆయన నాయకత్వంలో భారత జాతి శిథిలమవటానికి సిద్ధంగా ఉన్న ఈ జీర్ణగృహాన్ని సరిచేయటానికి ముందుకు నడిపించి దేశం బాగుపడి పురోభివృద్ధి చెందడానికి ప్రణాళికలు సిద్ధమైనాయి. స్వతంత్రంగా నిలబడ్డామని ఎదురు తిరిగిన సంస్థానాలు కొన్ని సర్దార్ పటేల్ నాయకత్వంలో ఒక త్రాటి క్రిందకు వచ్చి యూనియన్లో కలిసిపోయినాయి. ఈ సందిగ్ధంలో మనుషుల జీవన పరిస్థితులు కూడా చాలా తారుమారు అయినాయి. ఓడలు బళ్ళు అయినాయి, బళ్ళు ఓడలుగా మారినాయి. లక్షాధికారులు భిక్షాధికారులుగా మారితే పూటకి గంజినీళ్ళకి గతిలేని కొందరు కోటికి పడగలెత్తారు. దేశంలో క్రమంగా శాంతి భద్రతలు నెలకొల్పబడినాయి. ప్రజల్లో ప్రశాంత జీవనం ప్రారంభమైంది. దేశంతో పాటు మాధవ్ జీవితంలో కూడా పెద్ద మార్పు వచ్చింది. రామ్ గోపాలరావు గారు మరణించి దాదాపు 6 నెలలు కావస్తోంది. ఈ 5-6 సంవత్సరాలుగా మాధవ్ ఆయన్ని నీడలా అంటిపెట్టుకుని వెంటే ఉన్నాడు. సత్యాగ్రహం సమయంలో అనేక సంవత్సరాలు జైల్లో మ్రొగ్గటం వల్ల అసలే అంతంత మాత్రమైన ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంతమంది డాక్టర్ల దగ్గర మందు పుచ్చుకున్నా, ఎంత ఆరోగ్యప్రదమైన ప్రదేశాల్లో ఎన్ని రోజులు గడిపినా ఆయన శరీర స్థితి మామూలు పరిస్థితికి రాలేదు. నానాటికి క్షీణిస్తున్న ఆయన ఆరోగ్యం చివరికి క్షయలోకి దింపింది. ఈ సంగతి తెలియగానే ఇంకెక్కువ కాలం ఆయన బ్రతకరని గ్రహించిన బంధువులు ఈగల్లా ముసురుకున్నారు. వాళ్ళ నుంచి ఆయన్ని తప్పించి ప్రశాంతంగా ఉంచటమే మాధవ్కి పెద్ద సమస్య అయి కూర్చుంది. ఒక్కోసారి ఆయనే నీడలా వెంటే ఉన్న అతన్ని చూసి అంటువ్యాధి మర్చిపోకు అని హెచ్చరించేవారు. కానీ అతను అలాంటి హెచ్చరికలేవి లక్ష్యపెట్టేవాడు కాడు. మరీ చివరి రోజుల్లో తన సంతానం కంటే మిన్నగా కంటికి రెప్పలా కాపాడుతున్న మాధవ్ని చూసి చెల్లించిపోయి ఆయన అతని బలిష్టమైన చేతిని తన దుర్బలమైన చేతిలోకి తీసుకుంటూ, ఇది ఏనాటి రుణం మధు అనేవాడు. రుణం అనకండి, మనసులు కలిసిపోయిన తర్వాత సాటి మనిషిలా చూసే మంచితనం అంతే అనేవాడు మాధవ్. నిష్కల్మషమైన అతని ఆదరణకి, ఆడంబరం లేకుండా అతను చూపే ఆప్యాయతకి ఆయన మనసు పులకించిపోయేది. మరి జీవితపు చరమదశలో కన్నకొడుకు లేని లోటును అన్ని విధాలా తీరుస్తున్న అతన్ని చూస్తుంటే మనసులో లోలోన కలిగిన ఆనందాన్ని, తృప్తిని ఆయన హృదయాంతరాల్లో పదిలంగా దాచుకున్నాడు. కానీ ఒక్కనాడు ఒక్క మాట కూడా బయటికి రానివ్వలేదు. ఆయన మరణించిన తర్వాత వారసులమంటూ ఎగబడిన బంధువులని మాధవ్ని కూర్చోబెట్టి లాయర్లు విల్లు చదివి వినిపించారు. అందులో హైదరాబాదులో ఆయనకున్న విశాలమైన భవంతిని తమిద్దరి భార్యాభర్తల పేరు మీద పేదలకి ఉచితంగా సేవ చేసే చికిత్సాలయంగా మార్చాలని కోరారు. తనకున్న వ్యాపారం మీద వచ్చే ఆదాయంలో 3 వంతులు హాస్పిటల్ ఖర్చులకి కేటాయించాలని, మిగతా 1 వంతు తన దత్తపుత్రుడిగా స్వీకరించిన మాధవ్కి చెందాలని ఆదేశించారు. మాధవ్ తనే స్వయంగా వ్యాపారం చూసుకుని హాస్పిటల్ అభివృద్ధి చెందేలా చేయాలని, ఇది తన కడపటి కోరిక అని తెలియజేశారు. ఇవిగాక హైదరాబాదుకి 40 మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూరులో ఉన్న 10 ఎకరాల పొలం తరతరాలుగా వస్తున్న అక్కడున్న ఇల్లు కూడా మాధవ్కి చెందుతాయి. తను మరణించిన మరుక్షణం నుంచి మాధవ్ తన ఇంటి పేరుతోనే వ్యవహరించాలి. అంతేకాదు, పల్లెటూరులో ఉన్న ఆ ఇల్లు, పొలం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మటానికి అతనికి హక్కు ఉండదు. అవి వారసత్వంగా మాధవ్ సంతానానికి చెందుతాయి. ఈ విల్లు వినగానే బంధువులందరితో పాటు మాధవ్ కూడా నోరు తెరిచాడు. ఆయన మనసులో ఉన్న అభిమానం ఈ విధంగా కొడుకులా స్వీకరించేటట్టు చేస్తుందని అతను కల్లో కూడా అనుకోలేదు. ఈ విల్లు సంగతి ముందుగా ఏమాత్రం తెలిసినా ఈ ఇల్లు, పొలం, వ్యాపారంలో ఆ భాగం, వాటిని తను సంపూర్తిగా తిరస్కరించేవాడు. బహుశా ఇది గ్రహించే ఆయన ఎప్పుడూ సూచనగా ఒక్క మాటైనా బయటికి రానివ్వలేదేమో. నిజంగా ఆయన అన్నట్టు ఏనాటి రుణం ఇది? కృతజ్ఞతతో, అభిమానంతో మాధవ్ కళ్ళు చెమర్చినాయి. వచ్చిన బంధువులంతా మాధవ్ ముఖం మీదే తిట్టారు. ఆఖరి సమయంలో దగ్గర చేరి, బలవంతాన అలా వ్రాయించుకున్నావు అన్నారు.
అసలు ఆస్తి మీద కన్ను వేసి ఆయన్ని మా అందరి నుంచి దూరంగా పెట్టావు అన్నారు. అయినా ఇప్పుడు మాత్రం ముంచుకుపోయిందేముంది, నిన్ను కోర్టుకి లాగి నీ అంతు కనుక్కోకపోతే చూడు అంటూ సవాలు చేశారు. నీ గోళ్ళుడగొట్టి అదంతా మళ్ళీ వేలం పొందే వరకు నిద్రపోం అని ప్రతిజ్ఞలు చేశారు. లాయర్ ముందుకు వచ్చి అసలు ఈ గొడవ ఏది మాధవ్కి తెలియదని, అతను అమాయకుడని చెప్పబోయాడు. చాలు చాలు, మీరంతా కలిసి పన్నిన కుట్ర, ఇందులో మీకెంత భాగం ఉందో మాకేం తెలుసు అంటూ లేచిపోయారు వాళ్ళు. 2-3 రోజుల్లోనే మాధవ్ మీద దావా తెచ్చారు వాళ్ళు. కానీ అతను వీటికి వేటికి చెల్లించలేదు. ఈ ప్రపంచంలో అతనికి ఉన్న ఒక్కగానొక్క ఆప్తుడు, గురుతుల్యుడు, పితృసమానుడు దూరమైనందుకు దిగులుతో బరువెక్కిన హృదయాన్ని ఎలా ఊరడించుకోవాలో అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాల ఆయన సహచర్యంలో ఆయనకిచ్చిన దానికంటే పొందినది కూడా చాలా ఉంది. రైల్లో ఆ రోజు అకస్మాత్తుగా ఆ భయంకర సంఘటన జరిగిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం చాలని అతనికి ఆవేదనతో మతి చెలిస్తోందేమోనన్న భయం వేసింది. కానీ దాని నుంచి ఆయనకి తెలియకుండానే రక్షించారు. ఎన్నిసార్లు తను చేసిన సిగ్గుమాలిన పనిని ఆయనకి నోరు తెరిచి చెప్పి ఏం చేస్తే ప్రాయశ్చితం చేసుకున్నట్లు అవుతుందో చెప్పమని అడగాలనుకున్నాడు. కానీ అడగలేకపోయాడు. తర్వాత రోజులు గడిచిన కొద్దీ ఆ గాయం మాని మెల్లగా మర్చిపోవడానికి కావలసిన శక్తిని మనసు సంపాదించుకుంది. ఆ విధంగా రామ్ గోపాల్ గారి మరణంతో మాధవ్ జీవితం మలుపు తిరిగింది. మలుపు తిరగగానే అతనికి ఆయన వ్యాపారం, హాస్పిటల్గా మార్చాల్సిన ఇల్లు, వాటి ద్వారా ఇంకా అనేక బాధ్యతలు వచ్చి మీద పడ్డాయి. రోజులు క్షణాల్లా దొర్లిపోసాగాయి. ధనం ఎప్పుడూ ఒంటరిగా రాదు. చుట్టాల్ని, స్నేహితుల్ని, కీర్తి ప్రతిష్టల్ని వెంటబెట్టుకుని సకుటుంబ పరివారంగా అన్నట్టు ఆడంబరంగా వస్తుంది. వెళ్ళిపోయేటప్పుడు అంతే, అందరినీ వెంటబెట్టుకుని నిశ్శబ్దంగా నిష్క్రమిస్తుంది. మాధవ్కి కొత్తగా లభించిన సిరి సంపదలతో పాటు కొత్త స్నేహితులు చాలామంది దొరికారు. వాళ్ళందరిలో మాధవ్కి నచ్చింది, మనసులకి దగ్గరగా వచ్చింది ప్రసాద్ అని ఒక డాక్టరు. ప్రసాద్ రామ్ గోపాలరావు గారి సహాయం వల్ల చదువుకుని పైకి వచ్చాడు. ఆయన బ్రతికుండగా కలిగిన పరిచయం రాను రాను పెరిగి మంచి స్నేహంగా రూపొందింది. ప్రసాద్కి కూడా మాధవ్ అంటే మంచి గౌరవం ఉంది. విశిష్టమైన అతని వ్యక్తిత్వం అంటే గాఢమైన గౌరవాభిమానాలున్నాయి. మాధవ్ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడు. ఆ కుటుంబంలో అందరికంటే ప్రసాద్ చెల్లెలు జ్యోతి దృష్టిని అతను బాగా ఆకర్షించాడు. వ్యక్తిత్వాల జోలికి అంతగా పోని జ్యోతికి మాధవ్ బుద్ధి ఎలాంటిదైనా విగ్రహం మాత్రం కంటికింపుగా ఉండి చాలా బాగా నచ్చింది. మొదటి చూపులోనే అతని పట్ల ఆకర్షణ ఏర్పరచుకుంది. తన ఊహలకి తగిన పురుషుడని నమ్మింది. కానీ జ్యోతి మనసులోని ఉద్దేశమేమీ గ్రహించని మాధవ్ అందరితోలాగానే మాట్లాడేవాడు. కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూ ఎంతసేపు తన అందం చేత ఎదుటి వాళ్ళు ఆకర్షించబడాలని వెర్రిమొర్రి ప్రయత్నాలు చేసే జ్యోతిని చూసి అసహ్యించుకునేవాడు కూడా. కానీ ఒక్క జ్యోతిని తీసేస్తే మిగతా ఆ కుటుంబంలో అందరూ అతనికి ఆప్తులే. అందుకే జ్యోతి విషయంలో చూసి చూడనట్టు వదిలేసి పట్టించుకునేవాడు కాదు. మాధవ్ నిర్లక్ష్యాన్ని అదో ఫోర్స్ క్రింద తీసుకుని జ్యోతి సరిపెట్టుకుంది. తన మీద ఎలాంటి ఆకర్షణ లేకపోతే అసలు ఇంటికి ఇన్నిసార్లు రాడనుకుని నమ్మింది. మనిషి మనసు మహాచిత్రమైనది. ఒంటరిగా ఉన్న ఒక్కోసారి హాయిగా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి 10 మందిలో తిరుగుతున్నా సరే చుట్టూ ఎవరూ లేనట్టు ఏకాకిగా ఎడారిలో నిలబడి దిక్కులు చూస్తున్నట్టు అనిపించి వెర్రివాళ్ళను చేస్తుంది. మాధవ్ పని ప్రస్తుతం అలాగే ఉంది. ఒంటరితనపు బాధ భరించలేక అనేక వ్యాపకాలని కల్పించుకున్నాడు. ఇష్టం లేకపోయినా కాలక్షేపం అవుతుందని జ్యోతితో పరిచయం పెంచుకున్నాడు. బిజినెస్ చూడటంలో మరింత శ్రద్ధ కనబరిచాడు. హాస్పిటల్ విషయంలో అవసరానికి మించిన జోక్యం ఏర్పరచుకున్నాడు. అయినా సరే భూతంలా పట్టుకున్న ఈ ఒంటరితనపు బాధ అతన్ని వదలటం లేదు. సుధ అప్పుడప్పుడు వచ్చి పెడుతూనే ఉంది. అందంగా, అమాయకంగా, ఆనందంగా ఉన్న సుధని చూస్తుంటే అతని మనసు ఎందుకో ఉలిక్కి పడుతుంది. జీవితం అంతా వెలితిగా కనిపిస్తోంది. ఒక్కోసారి మరీ చిత్రంగా అర్ధరాత్రి వేళ తట్టి లేపినట్టే మెలకువ వస్తుంది. తర్వాత ఎంత ప్రయత్నం చేసినా కంటి మీదికి కునుకన్న మాట రాదు. ఆలోచనలు జోరీగల్లా ముసురుతాయి. మనసు అది కల్పిస్తున్న అశాంతిని భరించలేక విలవిలలాడుతుంది. అర్ధరాత్రి వేళ అప్పటికప్పుడు లేచి ఎక్కడికైనా పారిపోదామనిపిస్తుంది. కానీ ఎక్కడికి వెడతాడు? అలాంటి బాధ నుంచి తప్పించుకునేందుకు సందడి ఇంట్లో ఉండాలి కానీ బజారులో కొనుక్కుంటే రాదు. అలాంటి సమయాల్లో అనేక ఆలోచనల మధ్య అప్పుడప్పుడు ఆ అమ్మాయి ముఖం గుర్తుకు వస్తుంది.
ఎక్కడుందో, ఏం చేస్తోందో తను గుర్తుంటాడా? ఒట్టిది, ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది. సుధలాగానే ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుని ఇల్లు, సంసారం గొడవలో పడిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి మర్చిపోతే మర్చిపోవచ్చు, కానీ తనెలా మర్చిపోతాడు? ఒకవేళ మర్చిపోదామన్నా ముఖం మీద ఉన్న ఈ మచ్చ మర్చిపోనివ్వదు. అద్దంలో చూసుకున్నప్పుడల్లా సిగ్గుతో చితికిపోయే ఆ సంఘటన గుర్తుకు వస్తుంది. వెంటనే వడలి వాడిపోయి తూలిపోతూ నిస్పృహ లేకుండా తన చేతుల మధ్య పట్టుకున్న ఆ ముఖం గుర్తుకు వస్తుంది. అది గుర్తుకు రాగానే అతని మనసంతా వికలమైపోతుంది. భగవంతుడు తను చేసిన పాపానికి శిక్షించలేదేం? పైనుంచి సర్వసంపదలు ఇచ్చి ఆశీర్వదించాడు. ఎందుకని? ఒకవేళ ఎప్పుడైనా ముఖాముఖిని తామిద్దరూ కలుసుకుంటే ఎలా ఉంటుంది? మాధవ్కెందుకో ఆ దృశ్యం చూసి తీరాలనే కోరికే బలీయంగా నాటుకొని నానాటికి దృఢంగా పెరగసాగింది. ఇన్ని సంవత్సరాలలో ఇంతమందిలో ఆమె ఎక్కడైనా కనిపిస్తుందేమోనని అతని మనసు రహస్యంగా వెతుకుతూనే ఉంది. కనీసం అలాంటి ఛాయలున్న మనిషి కూడా అతనికి కనిపించలేదు. ఒకటి మాత్రం సత్యం, ఇక ముందు జీవితంలో ఆ అమ్మాయి కనిపించినా కనిపించకపోయినా తను మాత్రం జీవితాంతం ఈ జ్ఞాపకాన్ని గురించి మర్చిపోడు. అది తన వల్ల కాదు. ఆ అనుభూతి అంత గాఢంగా ముద్ర వేసుకుపోయింది. మొన్నటికి మాత్రం మొన్న జ్యోతి వాళ్ళతో కలిసి అందరూ అలా పిక్నిక్కి వెళ్ళినప్పుడు జ్యోతి ప్రయత్నం చేసి చాకచక్యంగా తనతో ఒంటరిగా మిగిలిపోయింది. చుట్టూ తెల్లని వెన్నెల, చక్కటి నిశ్శబ్దం, ప్రశాంతమైన పరిసరాలు. అప్పుడు అతని మనసు కొద్దిగా చలించిన మాట నిజమే. జ్యోతిని దగ్గరగా తీసుకున్నాడు. మీ ముఖం మీద ఈ మచ్చ ఎంత బాగుంది! ఎప్పుడు తగిలింది ఈ దెబ్బ? చిటికెన వేలు కొనతో ఆ మచ్చ ఉన్నంత మేర రాస్తూ గోముగా అంది. క్షణంసేపు వెర్రిగా చూచిన మాధవ్ చటుక్కున జ్యోతిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. హఠాత్తుగా అతనికి వెన్నెల ఆ ఒంటరితనం అసహ్యం వేసింది, భయం కలిగించింది కూడా. వెనక నుంచి జ్యోతి పిలుస్తున్నా వినిపించుకోకుండా గబగబా మిగతా వాళ్ళు ఉన్న చోటికి వచ్చేశాడు. అనుకోకుండా అతని మనసంతా వికలమైపోయింది. మనశ్శాంతి విచిత్రంగా మాయమైంది. వాళ్ళంతా తనని ఇప్పుడు ఇంతగా గౌరవిస్తున్నారే, మంచివాడంటూ ఆర్భాటంగా ఆదరిస్తున్నారే, తను చేసిన ఆ భయంకరమైన దుష్కార్యం తెలిస్తే బహుశా ముఖం కూడా చూడరేమో. అలాంటిదేదైనా చరిత్రలో ఉందని తెలిస్తే కనీసం అనుమానం తగిలినా చాలు, దాన్ని అంతు శోధించి పుట్టుపూర్వత్రాలు కనుక్కొని అనేక రకాల ఉపకథలు అల్లి అధఃపాతాళానికి తొక్కేస్తారు. రామగోపాలరావు గారి ఆస్తికి వారసుడయ్యానని మండిపోతున్న వాళ్ళకి ఎంత చక్కటి అవకాశం! తను అసలు పెళ్లి చేసుకోడు. ఒకవేళ చేసుకున్నా అతి సామాన్యమైన అమ్మాయిని తన నుంచి భర్తగా రక్షణ, ఆనందం కోసం పిల్లలు తప్ప ఇంకేమీ కోరని మనిషిని చూసి మరీ చేసుకుంటాడు. మనసులో సుధకు కూడా లేని ఓ విధమైన ప్రత్యేకత ఆ అమ్మాయి సంపాదించుకుని కూర్చుంది. అసలు ఆ అమ్మాయి గుర్తొస్తే ఇంకో స్త్రీని తాకాలంటే అసహ్యం వేస్తుంది, జుగుప్సగా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ రాత్రి అతనికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కొద్ది సంవత్సరాల క్రితం అనుకోకుండా జరిగిన ఓ విచిత్ర సంఘటన గురించి తను ఇంతగా అసలు ఎందుకు ఆలోచించాలి? తెరిచి చూస్తే ప్రతి మనిషి జీవితకాలంలోనూ ఏవో రహస్యాలు ఉండక మానవు. అలాగే తను కూడా అని ఎందుకు సరిపెట్టుకోలేకపోతున్నాడు? తనని తనే దోషిగా, అల్ప వ్యక్తిత్వం గల మనిషిగా ఊహించుకొని ఈ నరకం చూడటం దేనికి? ఇన్ని విధాలుగా తను గుర్తు చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఒక్కరోజు, ఒక్క క్షణమైనా గుర్తు చేసుకుంటుందా? ఎప్పుడైనా ఏ ఒంటరిగానో, ఏ రైల్లోనో ప్రయాణం చేసినప్పుడు గుర్తురాదు? గుర్తురాగానే ఆ అందమైన కనుబొమ్మలు ముడుచుకుంటాయి కాబోలు. అసహ్యంతో పెదవులు వంపులు తిరిగి ఖర్చుకుంటాయేమో. ఏదైనా ఎలాగైనా సరే ఎక్కడున్నా ఆమె ఉనికి సంపాదించి ఒక్కసారి చూడాలి. చూడగానే ఆ సోగకళ్ళలో కనిపించే గుర్తింపు, ఆ జ్ఞాపకం యొక్క ప్రతిఫలం ఎలా ఉంటాయో. మాధవ్కి ఎలాగైనా ఆగర్భ శ్రీమంతురాలై ఈ పాటికి ఒకళ్ళిద్దరు పిల్లల తల్లి కూడా అయి ఉన్న ఆమెను చూసి తీరాలని మరీ మరీ అనిపించసాగింది. కొద్ది రోజుల క్రితం ఏ ఒంటరితనం చూసి వెర్రివాడినైపోతానేమో అని భయపడ్డాడో, దేన్ని తప్పించుకోవటానికి కావాలని నలుగురిలో పూనుకుని తిరగాలని చూశాడో, ప్రస్తుతం మాధవ్ ఆ ఒంటరితనం కోసమే విలవిలలాడిపోతున్నాడు. నానాటికి అతని ఆస్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఎంత ముభావంగా ఉన్నా, వద్దని ఎంత విసుక్కున్నా ఎవరూ లక్ష్య పెట్టడం లేదు. పైనుంచి అతనేదో బాధలో ఉన్నాడని దగ్గర చేరి అంటిపెట్టుకుని ఉంటే అభిమానం క్రింద జమవుతామని ఆశపడుతూ ఇంకా దగ్గరగా రావాలని ప్రయత్నించసాగారు. అందరికంటే జ్యోతిని తప్పించుకోవటం అతనికి ఓ పెద్ద సమస్య అయి కూర్చుంది. అతని అభిప్రాయం అడగకుండానే
అతని అనుమతి తీసుకోకుండానే జ్యోతిని వివాహం చేసుకోవటానికి ఇష్టపడ్డట్టు, త్వరలో అది జరగబోతున్నట్టు గాలివార్తలు అనేకం ప్రచారంలోకి రాసాగాయి. జ్యోతి అంటే అంతగా ఇష్టం లేని కొంతమంది, ముఖ్యంగా తమ చెల్లెళ్లను, కూతుళ్లను అతనికి కట్టబెట్టాలని తాపత్రయపడేవాళ్లు జ్యోతి ప్రవర్తన మంచిది కాదని, కావాలంటే ఉదాహరణలు చూపిస్తామని, దూరం ఆలోచించుకుని ఈ అడుగు వేయమని సలహా ఇవ్వసాగారు. ఈ గొడవలు కాక హాస్పిటల్లో తీసుకోబోయే నర్సుల కోసం, డాక్టర్ల కోసం రికమెండ్ చేస్తూ ఉత్తరాలు కొన్ని, స్వయంగా మనుషులు వచ్చి రామగోపాలరావు గారి స్నేహితులం, మా మాట నువ్వు వినాలి అనే ఆంక్షలు కొన్ని, వాటితో అతనికి క్షణం తీరుబడి లేకుండా ఊదరబెట్టినట్టు వెర్రెత్తసాగింది. కొద్ది రోజులు వాళ్ళందరినీ తప్పించుకుని దూరంగా ఉంటే గానీ బ్రతకలేనని భయం వేసింది. చివరికి ఆలోచించి రామగోపాలరావు గారు తన మీద వ్రాసిన ఆ పల్లెటూరు ఎలాంటిదో చూడటానికి వెళ్ళాడు. చాలా చిన్న పల్లెటూరు, అంతా తక్కువ కులాల వాళ్ళే, ఎక్కువ మంది పల్లెవారు ఉన్నారు. పల్లెవారు వడ్రంగులు కూడా కొద్దిమంది ఉన్నారు. ఎవరి వీధి వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. పని ఉంటే తప్ప ఇతరులతో జోక్యం కల్పించుకోరు. సిటీకి అంత దగ్గరలో ఉన్నా దాని ప్రభావం ఏమీ లేని ఊరు. హైదరాబాదులో విసుగు పుడితే ఇక్కడికి వచ్చి 4 రోజులుంటే మనసు విశ్రాంతి పొంది మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుంటుంది. ఇల్లు చాలా పెద్దది, కట్టడం బాగా పురాతన పద్ధతిలో ఉన్న విశాలమైన గదులతో సౌకర్యంగా ఉంది. ఇంటి చుట్టూ ఉన్న పెద్ద ఆవరణలో ఎడంవైపు 4-5 మామిడి చెట్లు, 2 నేరేడు చెట్లు, 1 వేప చెట్టు ఉంది. వాటి మధ్య నుంచి ముందుకు వెడితే గుబురుగా పెరిగిన సరుగు చెట్లున్నాయి. వాటి మధ్య నుంచి ఉన్న సన్నటి కాలిబాట వెంబడి వెడితే 4 ఫర్లాంగుల తర్వాత దట్టంగా వెదురు తోట ఉంది. దాని పక్క నుండి 1 అరమైలు నడిస్తే నది ఒడ్డుకి చేరుకోవచ్చు. మూసీ నది పాయ ఒకటి చీల్చి అటువైపు ఇటువైపు ప్రవహిస్తోంది. వర్షాకాలం తప్పితే వీధిలో నీళ్లు అంత ఎక్కువగా ఉండవు. ప్రశాంతమైన ఈ పరిసరాలు, ఈ ప్రకృతి సౌందర్యం చూసిన తర్వాత మాధవ్కి ప్రాణం లేచి వచ్చింది. ప్రస్తుతం పల్లెటూరంటే మక్కువ కలిగిన అతనికి తక్షణం మకాం ఇక్కడికి మార్చేయాలని నిశ్చయించుకోవడానికి ఎక్కువసేపు పట్టలేదు. చేతిలో కారు ఎలాగూ ఉంది. 40 మైళ్ళు అంటే పెద్ద దూరమేమీ కాదు. ఉదయం వెళ్ళి పగలంతా పని చూసుకుని రాత్రికి రావచ్చు కూడా. చాలా రోజుల నుంచి మనుషులు నివసించకుండా వదిలివేయటం వల్ల ఇల్లంతా పాడుపడిపోయి పెద్ద పెద్ద సాలెగూళ్లతో భయంకరంగా ఉంది. గోడలు వెలిసిపోయి ఉన్నాయి. ఇంటి చుట్టూ ఉన్న ఆవరణలో గుబురుగా పెరిగిన పిచ్చి మొక్కలు, పురుగు పుట్టులకి నిలయాలైనాయి. ఆ రోజే అక్కడి నుంచి వెళ్ళిపోయిన మాధవ్ 4 రోజుల తర్వాత కంపెనీలో ఒక అతన్ని తీసుకువచ్చి ఇల్లంతా చూపించి ఎలా మార్పులు చేయాలో సూచించాడు. ఎంతైనా సరే డబ్బు కోసం చూడకుండా ఇంటి చుట్టూ మంచి తోట పెంచే విధానం చూడమన్నాడు. 2 నెలలు తిరిగేసరికి ఇంటి స్వరూపమే మారిపోయింది. మామిడి చెట్ల క్రింద పేరుకున్న చెత్తా చెదారం తొలగించేశారు. ఇప్పుడు ఆ ప్రదేశం అంతా సమంగా అద్దంలా ఉంది. ముందు ఆవరణలో వేసిన పూల మొక్కలు నాటుకొని ఏపుగా ఎదగటం ప్రారంభించాయి. ఇంటికి సున్నం వేయించి కిటికీలకు, తలుపులకు రంగు వేయటంతో కొత్త కళ వచ్చింది. మళ్ళీ వచ్చినప్పుడు ఇదంతా చూసి మాధవ్ తృప్తిగా తలాడించాడు. ఒక చిన్న మనవి సార్ అన్నాడు మేనేజర్. ఏమిటది? మనం ఇంటి నుంచి నది ఒడ్డుకు వెళ్లే త్రోవలో ఆ వైపు సరుకు తోట లేదు? మాధవ్ ఉన్నది అన్నట్టు తల ఊపాడు. దానికి ఇటు పక్కన చిన్న పెంకుటిల్లు ఉంది సార్. ఉంటే అది చాలా పాతది. దాన్ని ఎలాగైనా కొనేశారంటే అక్కడి నుంచి తోట తయారు చేయవచ్చు. మాధవ్ కనుబొమ్మలు ముడిచాడు. ఎక్కువ ఖరీదు ఉండదు సార్. చాలా పాత ఇల్లు, శిథిలావస్థలో ఉంది. ఖరీదు గురించి కాదు ప్రశ్న. అమ్మటానికి వాళ్ళు ఒప్పుకోవద్దు. వాళ్ళు చాలా బీదవాళ్ళు. మనం కొద్దిగా ఎక్కువ ఆశ చూపిస్తే ప్రయత్నం చేసి చూడండి అన్నాడు. హుషారుగా వెళ్ళిన మేనేజర్ ముఖం వేలాడేసుకుని వచ్చాడు. వాళ్ళు అమ్మేటట్లు లేరు. ఎవరిది అసలు ఆ ఇల్లు? హైదరాబాదులో ఒక జాగీర్దార్ ఇంట్లో పనిచేసే నౌకర్లదట. అతన్ని పిలు, నేను మాట్లాడతాను. అతనిప్పుడు లేడు సార్. రజికారు మూమెంట్లో చనిపోయాట. అతని భార్య, పిల్లలున్నారు. వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అయితే ఏం చేస్తాం మరి? లేదు సార్, మీరు కాస్త ప్రయత్నించి చూడండి. అక్కడ తోట చాలా బాగా వస్తుంది. మీరు అడిగితే వాళ్ళు కాదనలేరని నా నమ్మిక. మేనేజర్ వేధించడం ప్రారంభించాడు. మాధవ్ ఇంతవరకు ఎప్పుడూ ఆ ఇంటి వైపు వెళ్ళలేదు. అతని పడగదిలోంచి చూస్తే దూరంగా దట్టంగా ఉన్న చెట్టు కొమ్మలకి అల్లిబిల్లిగా అల్లుకున్న అడవి తీగల మధ్య చిక్కుపడిపోయిన పెంకుటిల్లు నడికప్పు మాత్రం కనిపిస్తుంది.
ఇంట్లో వంట చేస్తున్న సూచనగా అప్పుడప్పుడు సాయంత్రం వేళ వలయాలు వలయాలుగా పొగ పైకి లేస్తూ ఉంటుంది. సాయంత్రం అలా నది ఒడ్డుకి షికారుకు వెళ్ళినప్పుడు కావాలని చుట్టూ తిరిగి అటువైపు వాళ్ళ ఇంటి ముందు నుంచి వచ్చాడు. ఎన్ని యుగాల నాటిదో అన్నంత పాతగా ఉన్న చిన్న పెంకుటిల్లు, సున్నం వేసి కూడా చాలా రోజులైనట్టుంది. కళావిహీనంగా ఉండి శిథిలం కావటానికి సిద్ధంగా ఉంది. ఇంటి ముందు వరండా మట్టితో అలికి ముగ్గు పెట్టి ఉంది. గుమ్మానికి వెలిసిపోయిన పాత చీర కర్టెన్గా వేళ్లాడుతోంది. ఇంటి ముందున్న పందిరికి మాలతి బఠానీ తీగలు పెనవేసుకుని పైకి పాకి ఉన్నాయి. మేనేజర్ చెప్పింది నిజమే. ఆ ఇల్లు కొనేస్తే అక్కడ మంచి తోటే కాదు, చిన్న డాబా కూడా వేసుకోవచ్చు. అక్కడి నుండి నది, దానికి అవతల ఉన్న చిట్టడవి కన్నులకింపుగా అద్భుతమైన దృశ్యంలా ఉంటుంది. ఇంటికి తిరిగి వస్తూనే మాధవ్ మేనేజర్ని పిలిచి, ఆ ఇంట్లో ఎవరుంటారు అన్నాడు. తల్లి, 2 పిల్లలండి. ఆడపిల్లలా మగపిల్లలా? ఇద్దరూనండి. ఆడపిల్ల పెద్దది, మగపిల్లవాడు చిన్నవాడు. తల్లికి ఎంత వయసు ఉంటుంది? 50కి పైన ఉండవచ్చు. ఆడపిల్లకి? మేనేజర్ బుర్రగోక్కున్నాడు. నేను సరిగ్గా చూడలేదు. మా ఉంటే 25 ఏళ్ళు ఉండవచ్చు. పెళ్లి కాలేదా? ఈసారి అతను చెవిగోక్కున్నాడు. తెలియదండి. మగపిల్లవాడు. అతను కుంటివాడు, మంచంలోంచి లేవలేడు. మరి ఎవరితో మాట్లాడాలి? నువ్వే వెళ్ళి వాళ్ళు ఆ ఇల్లు అమ్మేస్తే ఇటువైపు రోడ్డుకి దగ్గరగా ఉన్న మన స్థలం ఇచ్చేస్తాం అని చెప్పు. మేనేజర్ హుషారుగా పరిగెత్తబోయాడు. ఇదిగో, మాధవ్ వెనక నుంచి పిలిచి, ఆ స్థలంలో చిన్న ఇల్లు వేయించే బాధ్యత కూడా మనమే తీసుకుంటాం అని చెప్పు అన్నాడు. అలాగే. మరుక్షణంలో అక్కడి నుంచి మెరుపులా మాయమవుతూ అన్నాడు. 10 నిమిషాల తర్వాత కాళ్ళీడ్చుకుంటూ తిరిగి వచ్చాడు. మాధవ్ ఏం అన్నట్టు చూశాడు. లాభం లేదండి, వాళ్ళు అమ్మరట. ఎందుకని? డబ్బు కొంచెం ఎక్కువ ఆశ చూపించకపోయావా? ఆ పని ముందే చేశానండి. ఒప్పుకోకపోతే ఇంటి ప్రక్క నుంచి పెద్ద పెద్ద కాలువలు త్రవ్వి నదిలోంచి నీరు తీసుకుంటామని బెదిరిస్తే సరి. మాధవ్ కోపంగా అన్నాడు. అతను కావాలనుకున్నది, కోరుకున్నది లభించకపోతే మాత్రం చిరాకు పడతాడు. ఎలాగైనా దాన్ని సాధించే వరకు నిద్రపట్టదు. ఎవరిని బెదిరిస్తాం చెప్పండి? ఇంట్లో ఉన్నదే ఆడవాళ్ళు. చచ్చి గీపెట్టినా సమాధానం చెప్పరు. ఆడవాళ్ళైతే ఇంకా సులభం. మాధవ్ పెదిమలు కఠినంగా నవ్వాయి. సరే, నేనే చూస్తానులే. ఈ విషయం తనే స్వయంగా తేల్చుకోవడానికి నిశ్చయించుకున్నాడు. మర్నాడు అలా నది ఒడ్డుకేసి వెళ్ళి తిరిగి వస్తుంటే భుజం మీద తడిబట్టలతో, చంక బిందెతో ఒక ఆవిడ ఎదురైంది. వయసును బట్టి, రూపురేఖల్ని బట్టి ఆవిడ ఎవరో తేలికగా ఊహించగలిగాడు. మీ దొడ్లో బావి లేదు? పరిచయం కల్పించుకోవడానికి చాలా మృదువుగానే అడిగాడు. లేదు, ముక్తసరిగా అని ఆవిడ వెనక్కి తిరిగి చూడకుండా గబగబా వెళ్ళిపోయింది. తర్వాత వరుసగా 2 రోజులు నది ఒడ్డున ఆవిడ కోసం చూశాడు, కానీ కనిపించలేదు. చివరికి ధైర్యం చేసి తనే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వరండాలో పరదా ముందు నిలబడి మెల్లగా చప్పట్లు చరుస్తూ చప్పుడు చేశాడు. సమాధానంగా లోపల నుంచి, ఎవరది? పసితనం పోని మగకంఠం వినిపించింది. కొంచెం యువతలికి వస్తారా? మాధవ్కి ఇంట్లోకి వెళ్ళవచ్చో లేదో తెలియలేదు. మీరే లోపలికి రండి. లోపల నుంచి ఆహ్వానం రావటంతో క్షణంసేపు తటపటాయించి కర్టెన్ తొలగించుకుని లోపలికి అడుగుపెట్టాడు. విశాలంగా ఉన్న గదిలో పాతకాలపు చెవులున్న కిటికీ దగ్గర మంచం మీద పడుకుని ఉన్న కుర్రాడు. చూస్తున్న పుస్తకం ప్రక్కన పెట్టుకుని ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. అతనికి మహా ఉంటే 14-15 సంవత్సరాలుంటాయి. కానీ మరీ సన్నగా ఉండటం వల్ల అంత కూడా అనిపించడు. నా పేరు మాధవ్. నేను. అతను వాక్యం పూర్తి చేయనేలేదు. కుర్రాడు వికసించిన ముఖంతో, ఆ దయ్యాల కొంప యజమాని కదూ, రండి రండి, మిమ్మల్ని గురించి జోగులు రోజు చెప్తూనే ఉంటాడు అని ఆగి దూరంగా ఉన్న స్టూలు వేలితో చూపిస్తూ, అది కొంచెం తెచ్చుకుని ఇక్కడ వేసుకుంటారా? నేను మంచంలోంచి లేవలేను అన్నాడు. చివరి మాటలతో అతని కళ్ళల్లో లీలగా బాధ గోచరించింది. మాధవ్ స్టూల్ కోసం వెళ్ళాడు. మీరెంత మంచివారు. నేను మంచంలోంచి లేవలేనని తెలిసి నన్ను స్వయంగా చూడడానికి వచ్చారు కదూ. మాధవ్ తెల్లబోయాడు. అయినా అతన్ని నిరాశపరచడం ఇష్టం లేక అవునన్నట్టు తలూపాడు. ఇలా ఇక్కడ నా దగ్గరగా వేసుకోండి. కిటికీ దగ్గరగా తన మంచం పక్కన చోటు చూపిస్తూ అన్నాడు. మాధవ్ స్టూల్ తెచ్చి సరిగ్గా అక్కడే వేసుకొని కూర్చున్నాడు. మీరు అచ్చు నేను ఊహించినట్లే ఉన్నారు. కాబోతే మీదింత చామన ఛాయ అనుకోలేదు. బాగా తెల్లగా ఉంటారనుకున్నాను. మాధవ్ ఇల్లంతా పరీక్ష చేస్తున్నాడు. ప్రక్క గది ఒకటి ఉంది. లోపల వంటగదిలో ఇంకో గుమ్మం ఉంది.
లోపలున్న ఈ గుమ్మానికి తెరలు లేవు, ఇంట్లో సామానేం లేదు. అబ్బా, కాస్త చదువు సంజలున్న మనిషిని చూసి ఎన్నాళ్ళైంది? మాధవ్ని తనివి తీరా చూస్తూ తృప్తిగా అన్నాడు. ఈ ఇంటికి పెద్ద ఎవరు? వచ్చిన పని ఆలస్యం లేకుండా సూటిగా బయటపెట్టడానికి ఉపోద్ఘాతం ప్రారంభించాడు. నేనే. ఏం కావాలి మీకు? సగర్వంగా వచ్చింది సమాధానంతో పాటు ప్రశ్న కూడా. మాధవ్ విస్మయంగా చూశాడు. ఇంటికి పెద్ద అంటే ఇంట్లో ఉన్న మగాడేగా. నేను తప్ప ఈ ఇంట్లో మరో మగపురుషుడు కూడా లేడు. మంచం మీద నుంచి లేవలేకపోయినా ఈ ఇంటి పెద్ద మనిషి మాటల్లో గాంభీర్యానికేమీ కొరత లేదు. మాధవ్ మౌనం వహించాడు. ఈ కుర్రవాడిని చూడగానే అతని ఊహలు కొంచెం తలక్రిందులైనాయి. అప్పుడప్పుడు రేడియో వినిపిస్తుంది, మీ ఇంట్లోనేనా? ఆత్రంగా అడిగాడు అతను. అవునన్నట్లు తల ఊపాడు మాధవ్. నేనప్పుడే అనుకున్నానండి, లేకపోతే ఇంకెక్కడి నుంచి వినిపిస్తుంది? ఈ ఊళ్ళో వెధవలకి అసలు రేడియో ఒకటి ఉందని కూడా తెలిసి ఉండదు. తినడానికి గతిలేని మనుషులు. మీది ఈ ఊరు కాదా? కుతూహలం పట్టలేక అడిగాడు. మా ఊరా? చీచీ, ఎందుకవుతుంది? మీరు నా వంక సరిగా చూడండి, నేను ఈ ఊరు మనిషిలా ఉన్నానా? మాధవ్ లేదన్నట్టు తల ఊపాడు. మరింక అడుగుతారేం? మా నాన్న నవాబు దగ్గర మిలిటరీ ఆఫీసర్గా పనిచేసేవారు. జాగీర్దార్ ఫాయాలో పెరిగిన కుటుంబం మాది. అఫ్కోర్స్ చెప్తే నమ్మరనుకోండి. మాధవ్ నిజంగానే నమ్మలేకపోయాడు. రజకార్ మూమెంట్లో మా నాన్నని కాల్చి చంపేశారు. నాన్నగారు ఉన్నప్పుడు బాగా ఉన్నవాళ్ళంగానే ఉండేవాళ్ళం. ఆయన పోయి ఆ గొడవంతా చల్లారగానే అప్పుల వాళ్ళంతా చుట్టేసి చివరికి ఇంట్లో ఉన్న కుర్చీలు బెంచీలతో సహా పట్టుకుపోయారు. గాలివానలో గూడిపోయిన పిట్టల్లా నేను మా అక్క మిగిలిపోయాం. కుర్రాడి కంఠం దిగులుగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఇల్లు తప్ప ఇంకేం లేదా? ఊహో, ఆ మాటకొస్తే ఈ ఇల్లు కూడా మాది కాదు, మా నౌకరిది. అప్పుడప్పుడు మా నాన్నగారు అతనికి చాలా డబ్బు ఇచ్చేవారు, దాంతో కొనుక్కున్నది. అయితే మాత్రం ఓసారి ఇచ్చింది తిరిగి తీసుకోవటం మర్యాద అంటారా? కాదు. కానీ ఏం చేయాలి, తప్పలేదు. నేనేమో బొత్తిగా మంచంలోంచి లేవలేని వాడిని. ఏమైంది? యాక్సిడెంట్ అయిందా? కుర్రాడి ముఖం చూస్తుంటే మాధవ్కి అపరిమితమైన జాలేసింది. కాదు, రజుగారు మూమెంట్ అప్పుడు మా నాన్నని మా నౌకర్ని కాల్చేస్తుంటే భయపడి పారిపోవడానికి గోడ దూకబోయి పట్టు తప్పి క్రింద పడ్డాను. నడుం దగ్గర ఎక్కడో ఎముక విరిగిపోయింది. మధ్యలో వచ్చిన అంగవైకల్యం ఎంత భయంకరమో మాధవ్కి తెలియకపోలేదు. అందుకే డాక్టర్లకెవరికీ చూపించలేదా అని అడిగాడు. ఎందుకు చూపించలేదు? మా అక్క ఒంటి మీద ఉన్న బంగారం కాస్త నా కోసమే తగలబెట్టేసింది. ప్రయోజనం లేకపోగా దరిద్రం పట్టుకుంది. ఏమిటో ఒక్కోసారి ఆలోచిస్తే ఇలాంటి బ్రతుకు జీవోత్సవంలా బ్రతికే కంటే. కంఠం బొంగురుపోవటంతో ఆగిపోయాడు. పాపం, ఎంత విషాదగాథ. ఇతన్ని చూస్తుంటే జీవితం మీద విపరీతమైన ఆసక్తి ఉండి ఏం చేయలేక బలవంతంగా మంచం మీద వెళ్లదీస్తున్న బాధ, నిస్సహాయత కనిపిస్తోంది. మాధవ్కి కొద్ది పరిచయంలోనే అంతరాంతరాలలో ఎక్కడో ఈ కుర్రాడంటే జాలితో కూడిన సానుభూతి ఏర్పడసాగింది. మొదట ఈ ఊరు చూడగానే బొత్తిగా చలనం లేని పల్లెటూరు అనుకున్నాడు. కానీ తనకేం తెలుసు? ఈ మారుమూల నిస్సహాయతతో మండుతున్న మనసు ఒకటి ఉంటుందని. తనకు చేతనైనంత సహాయం ఇతనికి చేసి తీరాలి. అసలతనికి చిన్నప్పటి నుండి నోరులేని పశుపక్షాదులన్నా, అనారోగ్యంతో తీసుకునే మనుషులన్నా విపరీతమైన జాలి, అభిమానం చూపి ఆదరించడంలో అతని చెయ్యి ముందుకు వస్తుంది. మీ అక్క ఏం చదువుకోలేదా? సానుభూతిగా అడిగాడు. చదువుకోలేదా? కుర్రాడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మా అక్కంత తెలివైన వాళ్ళు 100కి 1 కూడా ఉండరని నా విశ్వాసం అన్నాడు సగర్వంగా. చదువుకి తెలివితేటలకి చాలా తేడా ఉంది బాబు. అవుననుకోండి, అయినా మా అక్క BA పాస్ అయింది. మాధవ్ తలక్రిందులేనట్టు చూశాడు. BA పాస్ అయిందా? అయితే ఉద్యోగం చేసుకోవచ్చుగా అన్నాడు ఆశ్చర్యంగా. చేసుకోవచ్చు, కానీ ఇష్టం లేదు. ఆ మాటకొస్తే హైదరాబాద్ అంటేనే అసహ్యం మాకు. ఎందుకో తెలియదు. అతని ముఖం మళ్ళీ విషాదంగా మారిపోయింది. ఎందుకని? పోనీ అక్కడ ఇష్టం లేకపోతే ఇంకో ఊరు వెళ్ళవచ్చుగా. వెంటనే ఏదో చెప్పడానికి నోరు తెరిచిన కుర్రాడు హఠాత్తుగా ఆగిపోయి అనుమానంగా చూస్తూ, మీరు భలేవారే, నా చేత మా ఇంటి రహస్యాలన్నీ చెప్పించుకుంటున్నారే అన్నాడు. అబ్బేబే, అదేం లేదు. అయినా ఇవి రహస్యాలు ఎలా అవుతాయి? అందరికీ తెలిసిన విషయాలే. నేను కొత్తవాడిని కాబట్టి నాకు తెలియవు, అంతేనా అన్నాడు కంగారుగా. కుర్రాడు అవును అన్నట్లు తల ఊపాడు. కానీ మళ్ళీ నోరు మెదపలేదు.
సంభాషణ హఠాత్తుగా ఆగిపోయింది. కొద్దిసేపైన తర్వాత మాధవ్ వస్తానని లేచాడు. వచ్చేస్తుంటే వెనక నుండి, మీరేమీ అనుకోకపోతే మీ రేడియో కొంచెం బిగ్గరగా పెడతారా? నాకు పాటంటే ప్రాణం అన్నాడు. అతని కంఠం పలికే తీరు అడగలేక అడుగుతున్నట్టుగా ఉంది. అలాగే, అది రేడియో కాదు, ట్రాన్సిస్టర్. కావాలంటే రేపు తెచ్చి ఇస్తాను. నిజంగా? అతను ఇంతవరకు ట్రాన్సిస్టర్ అనే పేరు వినడమే గాని కళ్ళతో స్వయంగా చూడలేదు. వెంటనే వికసించిన ముఖంతో, మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళిపోదురు గాని ఒకసారి చూసి ఇచ్చేస్తాను అన్నాడు ఆత్రంగా. అలాగే వెళ్ళబోతున్న వాడల్లా హఠాత్తుగా ఆగి, ఇంతకీ నీ పేరు ఏమిటో నేను తెలుసుకోనే లేదు. వాసుదేవరావు. అక్క వాళ్ళు వాసు అని పిలుస్తారు. మీరు కూడా అలాగే పిలవచ్చు. నాకు అభ్యంతరం లేదు అన్నాడు హుషారుగా. మాధవ్ గుమ్మం దాటుతుంటే వెనక నుంచి, రేపు రావటం మర్చిపోరుగా? కంఠం ఆదుర్దాగా వినిపించింది. మర్చిపోను అన్నట్టు తలూపి బయటికి వచ్చేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత గాని అతనికి వెళ్ళిన పని మర్చిపోయినట్టుగా గుర్తుకు రాలేదు. మర్నాడు పూర్తి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.